దేశ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యమని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉద్యోగ నియామక పరీక్షల్లో తరచూ జరుగుతున్న పేపర్ లీకేజీల కారణంగా లక్షలాది మంది యువత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్ గాంధీ దేశంలోని నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ భావాజలం కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది యూనివర్సిటీలో దూరడం వల్ల కుల మతాలతో కలుషితమవుతూ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పట్టు కోల్పోతూ ఇలాంటి లీకేజీలకి దారితీస్తున్నటువంటి దరిద్ర పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. 22 లక్షల మంది రాత్రనక పగలనక కష్టపడి చదివి ఆ చదవడానికి తల్లిదండ్రులు పడ్డ శ్రమ, యాత ఇవేవి కూడా ఇవాళ దేశ ప్రధానికి కానీ ఎడ్యుకేషన్ మంత్రికి కానీ పట్టడం లేదు. ఈ దేశంలో యువత యొక్క మనోభావాల్ని మనస్ఫూర్తిగా లోతుగా అర్థం చేసుకున్నటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తా ఉన్నారు. స్పందించి ఈ నెల 17న ఈ దేశంలో ఎన్నో పెద్ద పెద్ద పరీక్షలకి తర్ఫీదునిచ్చే నిలయమైనటువంటి కోటాలో ఛాత్రోంకి గూంజ్ పేరిట, విద్యార్థుల ప్రతిధ్వని పేరిట మీటింగ్ చేసినటువంటి సందర్భం. దేశంలో అలజడి ఉంది. వాళ్ళ ఉద్యోగాలు లేక, చదువుకున్న వాడికి సరైనటువంటి విద్యా అవకాశాలు రాక, చదువుకున్న మనవాడికి విద్యా అవకాశాలు దొరకక ఇలా యువతల్లో ఒక అలజడి ఈ దేశంలో కనిపిస్తా ఉంది. వారు పడుతున్న మనోవేదనకి, వారు పోరాడుతున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉందనే మాట రాహుల్ గాంధీ చెప్పారు.